ఎలా ఉన్నారు మీరు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అమరావతి రుచుల్లో మెత్తలు వేసి గోంగూర వేసి ఎలాగా వండాలో చూపిస్తానండి మీకు. 4 గరిటెల ఆయిల్ పోసుకున్నాను. ఇది హీట్ ఎక్కేలోగా శుభ్రంగా మెత్తలు 100 గ్రాములు తీసుకున్నాను. ఇలా శుభ్రం నీట్గా ఇలా కడుక్కోవాలండి. తలకాయలు తీసేసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మెత్తళ్ళు వేయించుకుందామండి. నూనె కాగింది బాగా. పెద్దుల్లిపాయలు 2 3 కోసుకున్నా. ఇప్పుడు 4 కోసాము. 4 కోసాము. కరివేపాకు, గోంగూర. ఈ గోంగూర ఎర్ర గోంగూర కాదండి, తెల్ల గోంగూర. కాస్త ముదరాలి బాగా. ముదిరితే ఇప్పుడు సన్నగా తరుక్కోవాలి. ఇది కొంచెం తరగాలి కొంచెం గోంగూర. ఇది అప్పుడు సేవల్లో అయితే మనకి ముదిరిన తర్వాత బాగా కొంచెం ముదురుగా ఉంటే బాగా పొడిగా ఉంటుందండి ఆకు. ఇది మాత్రం కొంచెం జిగట ఇద్ది అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం మొదర్లా కాయ వచ్చింది కానీ మొదర్లా. అది చాలలో అయితే పచ్చడి పెట్టుకుంటారు చూసండి, ఆ గోంగూర కావాలి ఇప్పుడు మనకి. ఈ గోంగూర కాదు, ఇదైతే కొంచెం జిగట వచ్చిద్ది అనుకుంటున్నా. పొడి లాంటి అయితే రాదు, కొంచెం జిగటగానే వచ్చిద్ది. చూద్దాం ఎలా ఉండిద్దో చూద్దాం వండిన తర్వాత. ఇది కొంచెం కరుక్కుంటా. త్వరగా వేసుకోవాలండి మెత్తలు, మాడకుండా దోరగా వేసుకోవాలి. ఇలా తీసుకుందాం. ఇలా గిన్నెలోకి వేగిపోయింది చాలు. చూసారా ఎర్రగా వేగినాయి. ఇంకా చాలండి, ఎందుకన్నా వేగినా కూడా గట్టిగా ఉంటుంది. 3 ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, వేసుకోవాలి. పచ్చిమిరకాయలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. మనం 2 గోంగూర కట్టలైతే 4 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు దీనికి కూరకు టేస్ట్. ఇలా సన్నగా తరుక్కోవాలండి గోంగూర. కానీ ముదురుది గోంగూర మాత్రం కొంచెం జిగట రావచ్చు. మా మేనత్త ఏం చేసేదంటే శుభ్రం కడిగి ఇలాగా సన్నగా తరిగి ఆరబెట్టేసేదండి. ఆరబెడితే గోంగూర రొయ్యలు పొడిలాడతా చాలా టేస్టీగా ఉండేది. ఇది ఎలా కుదురుతుందో చూద్దాం. నేను ఇది ఫస్ట్ టైం చేయటం. ఈ పచ్చిమిరకాయ ఒకటి వేసుకుందాం. పచ్చిమిరకాయ మెయిన్ ఈ కూరకి. కారం తక్కువ, పచ్చిమిరకాయ ఎక్కువ. ఉల్లిపాయ వేగినాయండి. మెత్తళ్ళు కూడా వేసుకొని ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేసుకున్నాం. ఇది కొంచెం ఇంకో 2 పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేము తినలేమండి, గ్యాస్ ట్రబుల్ వచ్చింది ఆల్రెడీ నాకు. నేను తినలేదు. దీంట్లో పచ్చిమిరకాయని తిరిసంగా ఉండాలి. పచ్చిమిరకాయ బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పచ్చిమిరకాయలు కూడా. ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాం. సన్నగా తరిగేసుకొని కలుపుకోవాలి. గోంగూర కావాలి కానీ గోంగూర కూర కాదు. అసలు టేస్ట్ ఉంటుందండి, మామూలు వేరే లెవెల్లో ఉంటుంది. మామూలుగా ఉండదు. కలుపుకున్నాం కొంచెం గోంగూర వచ్చేటట్టు ఉప్పు మా మేనత్తండి పొలాలు వెళ్ళేవాళ్ళు. అసలు కోసుకొచ్చి బొచ్చెడు గోంగూర కోసుకొచ్చి సన్నగా తరిగి ఆరబెట్టి తల కొంచెం పెట్టించుకునేవాళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర. మంచి వాసన వస్తుంది. పోగుడిది నీరు ఊరిద్ది. అందుకని నీరు ఊరిందంటే మాత్రం ఇది జిగట అవుతుంది. అసలు ఆకులు పొడిగా ఉండాలి ఈ కూరకల్లా. ఇప్పుడు ఇట్లా మగ్గించుకున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. చూసారా కలగా ఎలా ఉందో. కొంచెం ఉప్పు తీసుకున్నాం.
కొంచెం ఉప్పు పట్టిద్దండి. ఇంకా రెడీ అయిందండి. చూసారా, కమ్మనైన గోంగూర మెత్తళ్ళు. ఇది ఎప్పుడు అనాలో ఇగురు అనాలో తెలీదు, కానీ బాగుంటుంది టేస్ట్. ఆ ముదురు గోంగూర అయితే మాత్రం ఆకులుగా వస్తుంది. ఇలాగా మీరు కూడా చేసుకొని తినండి. కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇలాగ మెత్తళ్ళు గోంగూర ఇలాగ చేసుకొని తినండి. కొంచెం సేపట్లో అండి ఎమ్మటే అయిపోయింది కూర మాత్రం. ఎంతసేపు పట్టదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంటను క్లిక్ చేయండి. అమరావతి రుచిలో మరొక రుచితో వస్తానండి. వేడి అన్నంలో కాస్త గోంగూర వేసుకొని తినండి. కొంచెం కలుపుకుంటే సరిపోయిద్దండి గోంగూర. ఈ ముద్ద మీకోసం. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి చెప్పండి నా కామెంట్స్లో. చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. ఫస్ట్ టైం చేసిన నాకు మాత్రం.